హాయ్ ఫ్రెండ్స్. మనం ఎప్పుడన్నా మన బ్రెయిన్ ఏం పని చేస్తుందని ఆలోచించామా? దాన్ని ఎప్పుడైనా విశ్లేషించామా ఫ్రెండ్స్? చాలామందికి అనిపించేది ఏంటంటే మన మైండ్ మనల్ని సంతోషంగా ఉంచుతుంది అని అనుకుంటూ ఉంటాం. కానీ అది నిజం కాదు. మన బ్రెయిన్ ప్రధానమైనటువంటి పని ఏంటంటే మన జీవరక్షణ. అంటే మనల్ని సర్వైవల్ మోడ్లో ఉంచటం, మనల్ని సురక్షితంగా ఉంచటం, ప్రమాదాలని గుర్తించటం, వాటి నుంచి ఎలా తప్పించాలి అని ఆలోచించడం అనేదే మన మైండ్ యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం. అందుకే మనల్ని ఎప్పుడు నెగటివ్ విషయాల వైపుకే దృష్టి సారించేటట్టు చేస్తుంది. ఎప్పుడు ఏం తప్పు జరుగుతుందా, ఏం సమస్య వస్తుందా, ఎటువంటి ప్రమాదం ముంచుకొస్తుందా, ఆ ఆలోచనలే మనకి ఎక్కువగా చేస్తూ ఉంటుంది. దాని నుంచి ఎలా తప్పించాలా అని ఆలోచన చేస్తుంది. అంటే మనల్ని జస్ట్ సర్వైవల్ మోడ్లో ఉంచడానికే అది ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంది. కానీ మనం సంతోషంగా, ఆనందంగా, ఉత్సాహంగా, ఉత్తేజంగా ఉండాలి అంటే మటుకు మన ఎమోషన్స్ని మనం కంట్రోల్లో తీసుకోవాలి. దీనికి సంబంధించిన ఒక కెమికల్ మన మైండ్లోనే ఉంది మై డియర్ ఫ్రెండ్స్. దాని పేరే రివార్డ్ కెమికల్. దాన్ని డోపమైన్ అంటాం. దీన్ని సరైన విధంగా మనం ఎలా ఉపయోగించుకోవాలో ఈరోజు చూద్దాం. చిన్న చిన్న విజయాలు, స్మాల్ విక్టరీస్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉండాలి. అంటే ఒక గోల్ పెట్టుకోవాలి, ఆ గోల్ని సాధించాలి, సాధించగానే దాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. ప్లస్ మంచి మంచి అలవాట్లను చేసుకోవాలి. అంటే మనము ఎక్సర్సైజు, వ్యాయామము, లేదా యోగా, వాకింగ్ ఇట్లాంటివన్నిటికీ ప్రాధాన్యత ఇవ్వాలి. మెడిటేషన్ ఇట్లాంటివి ఇవ్వాలి. వ్యసనాలు అనేటువంటివి మనకి చిన్న చిన్న తాత్కాలిక సంతృప్తినిస్తాయి కానీ పర్మనెంట్గా ఆనందాన్ని ఇవ్వవు. అందుకనే మనం వేరే వ్యసనాలు, దుర్వ్యసనాల నుంచి దూరంగా ఉండాలి. జస్ట్ టీవీకో దేనికో అతుక్కుపోయి యూట్యూబ్ స్క్రోలింగ్ చేసుకుంటూ, షార్ట్స్, రీల్స్ స్క్రోలింగ్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది మై డియర్ ఫ్రెండ్స్. మనం ఎప్పుడూ కూడా మన చేతిలో ఉన్న సాధనం ఏదైతే మొబైల్ ఫోన్ కానీ, ల్యాప్టాప్ కానీ, టీవీ కానీ, ఏదైనా కానీ ఎడ్యుకేషన్ పర్పస్గా, మనకి ఎడ్యుకేషన్ పరంగా మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందో చూసుకోవాలి. ఎందుకంటే సెల్ ఫోన్ మన చేతిలో ఉందంటే దాని నుంచి ఎన్నో ప్రయోజనాలు మనం పొందాలి కానీ జస్ట్ ఏదో యూట్యూబ్ షార్ట్స్ చూసుకుంటూ వెళ్ళిపోవడం కాదు. అవి మనకి తాత్కాలికంగా ఏదో సంతోషాన్ని ఇస్తాయి, సమయం కాలయాపన చేసినట్టు లేదా టైంపాస్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. కానీ మనం ఒక ప్రయోజనాన్ని ఆశించి ఒక గోల్ పెట్టుకొని దాన్ని సాధించడానికి ఉపయోగపడవు. మనకి ఉత్సాహం, ఉత్తేజం కలిగించమైనది. ఉత్సాహం, ఉత్తేజం కావాలి అంటే మనం చేయాల్సిన పని, మనం గోల్ పెట్టుకోవాలి, చిన్న చిన్న విజయాలను సెలబ్రేట్ చేసుకోవాలి, దాన్ని పంచుకోవాలి, విజ్ఞానాన్ని సముపార్జించుకోవాలి, దాన్ని కూడా షేర్ చేసుకోవాలి. అప్పుడే మనకి నిజమైనటువంటి ఆనందం, సంతోషం ఉంటుంది. కాబట్టి టేక్ కంట్రోల్ ఆఫ్ యువర్ ఎమోషన్స్. బ్రెయిన్కి వదిలేయకూడదు. అది ఇష్టారాజ్యంగా ఒక రడ్డర్లెస్ నావలాగా, అంటే ఒక తెడ్డు లేని ఒక పడవలాగా పోతూనే ఉంటుంది. మనం కంట్రోల్ తీసుకొని మన ఎమోషన్స్ని కంట్రోల్లో తీసుకోగలిగితే మనం ఏదన్నా సాధించుకోవచ్చు. అప్పుడు నిజమైనటువంటి ఆనందం మనకి దొరుకుతుంది ఫ్రెండ్స్.